విరామం తర్వాత రిచ్ ఫీల్డ్ పంచతులసి జీవనజ్యోతి కార్యక్రమానికి పునఃస్వాగతం. డాక్టర్ గారు, గొంతు క్యాన్సర్ అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి మూలిక బిళ్ళగన్నేరు ఆకులు. ఈ బిళ్ళగన్నేరు అనేది మనకి చాలా చోట్ల ఈజీగా పెరిగేటువంటి మూలికే. దీని మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఈ ఆకులు క్యాన్సర్ నివారణలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఎన్నో ప్రయోగాల్లో కూడా నిరూపించబడింది. ఈ బిళ్ళగన్నేరు ఆకుల్ని తీసుకుని ఎండబెట్టి చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని 200 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ విధానం చూపించడం కోసమని కొంచెం చూర్ణాన్ని తీసి విడిగా పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి మూలిక అశ్వగంధ. అశ్వగంధ కూడా ఈ క్యాన్సర్ నివారణలో బాగా సహాయపడేటువంటి ఒక మూలిక. ఎందుకంటే దీనికి కొత్త కణాలని, మంచి కణాలను పుట్టించేటువంటి గుణం ఉంది. అలాగే ఈ గ్రోత్ అంటే ఈ క్యాన్సర్లో వచ్చేటువంటి ఈ కంతులు అవి పెరగకుండా అదుపులోకి తీసుకొచ్చేటువంటి గుణం కూడా అశ్వగంధలో బాగా ఉంది. దీని మీద కూడా చాలా రీసెర్చ్ జరిగింది. ఇది ఒక మంచి మూలిక, అంటే క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతున్నటువంటిది కూడా చాలా బాగా నిరూపించబడినటువంటి మూలిక. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఔషధం తయారీ విధానం చూపించడం కోసమని కొంచెం చూర్ణాన్ని తీసి ఇందాక చూర్ణంతో కలుపుతాను. ఆ తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక ఏంటంటే యష్టి మధు. యష్టి మధు కూడా క్యాన్సర్ నివారణలో ఉపయోగపడేటువంటి మూలికే. ముఖ్యంగా గొంతు విషయంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. గొంతుకి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడేటువంటి మూలిక ఇది. అలాగే ఇది రసాయనం కూడా. రసాయనం ఎప్పుడు కూడా చక్కటి కణాలు బాగా పెరిగేటట్టు, ఇతర అంటే దుష్ట కణాలు ఏవి ఎక్కువ పెరగకుండా ఉండేటట్టుగా కూడా బాగా సహాయపడేటువంటి మూలిక. యష్టి మధు చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు నేను మీకు ఔషధం తయారీ చూపించడానికి కొంచెం చూర్ణాన్ని తీసి ఇందాక చూర్ణాలతో కలుపుతాను. ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది త్రిఫలాలు. త్రిఫలాలు అంటే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ, ఈ మూడింటిని కలిపి త్రిఫలాలు అంటాం. మూడింటిని సమానంగా చూర్ణం చేసి కలుపుకోవాలన్నమాట. ఈ త్రిఫలాలు కూడా రసాయన గుణం ఉంది. అంటే కొత్త కణాలు చక్కగా తయారయ్యేటట్టు, హానికరమైనటువంటి కణాలను తగ్గించేటువంటి గుణం త్రిఫలాలు కూడా బాగా ఉంది. ఈ త్రిఫలాల మీద కూడా ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇది చాలా మంచి టానిక్గా ఉపయోగపడుతున్నటువంటిది బాగా ప్రూవ్ అయినటువంటి విషయం కూడాను. ఈ త్రిఫలాల చూర్ణాన్ని 150 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. అంటే ఏంటి, కరకాయ చూర్ణం 50 గ్రాములు, తానికాయ చూర్ణం 50 గ్రాములు, ఉసిరి చూర్ణం 50 గ్రాములు, మొత్తం కలిపి 150 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారీకి, అంటే కొద్దిగా ఔషధం తయారు చేసుకోవడానికి కొంచెం త్రిఫలా చూర్ణాన్ని తీసి విడిగా పెట్టి ఉంచుతాను. ఈ ఔషధం తయారీకి కావాల్సినటువంటి అన్ని మూలికల చూర్ణాలు రెడీగా ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇలా ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుని ఒక గాజు సీసాలో పోసి భద్రపరిచి ఉంచుకోండి. ఈ గొంతు క్యాన్సర్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, ప్రతిరోజు ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక చెంచాడు పరిమాణంలో తీసుకుని దానికి తగినంత తేనెను కలుపుకోవాలి. ఇలా తేనె కూడా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి 3 పూట్ల నెమ్మదిగా నాలుకతో నాకుతూ తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్నట్టయితే కనుక మీ ఇతర ట్రీట్మెంట్లు కంటిన్యూ చేస్తూ ఉండండి. దాంతోపాటుగా ఈ ఔషధాన్ని కూడా వాడుతూ ఉన్నట్టయితే ఈ క్యాన్సర్ వ్యాధి అదుపులో ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గొంతు క్యాన్సర్ అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. బిళ్ళగన్నేరు ఆకుల చూర్ణం 200 గ్రాములు, అశ్వగంధ చూర్ణం 100 గ్రాములు,
ఎస్టి మధు చూర్ణం 50 గ్రాములు, త్రిఫలా చూర్ణం 150 గ్రాములు చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కో చెంచాడు చూర్ణానికి తగినంత తేనెను కలిపి తీసుకోవాలి. గొంతు క్యాన్సర్ అదుపులో ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కడుపులో నులిపురుగుల నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కడుపులో నులిపురుగుల నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? కడుపులో నులిపురుగుల సమస్య ఉన్న వాళ్ళకి మనకి గృహౌషధంగా క్యారెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్ని చక్కగా తురిమేసి, అంటే సన్నగా కోరుకుంటాం కదా, అలా కోరినట్టుగా తయారు చేసి ఆ తురుముని సుమారుగా ఒక అరకప్పు పరిమాణంలో రోజు ఉదయం తీసుకున్నట్టయితే కనుక కడుపులో ఉన్నటువంటి నులిపురుగులు తేలిగ్గా పరిష్కారం అయిపోతాయి. చూశారు కదా, కడుపులో నులిపురుగుల నివారణకు క్యారెట్ ఎంత బాగా ఉపకరిస్తుందో. మరిప్పుడు గొంతు క్యాన్సర్ అదుపులో ఉండేందుకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.